నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా చ భవ సర్వదా. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో భక్తబాంధవేభ్యో వీక్షణ బాంధవేభ్యో నమో నమః. ఈరోజు శుక్రవారం, పైగా ఆషాఢ అధిక శుక్రవారం, అధిక మాసం. అధికం అధిక ఫలస్య అంటే అధిక మాసంలో అధిక ప్రతిఫలం ఉంటుంది. అయితే మనకి శుభకార్యాలు ఏది ఉండవు. మనం చేసే పూజలు, మనం ఇంట్లో చేసేది దేవుడికి నమస్కారం చేసే నిత్య పూజల్లో, నిత్య అనుష్ఠానంలో అధికం అధిక ఫలస్య అన్నారు. అందువలన అధిక ప్రభావమే ఉంటుంది. మీరు చక్కగా చేసుకోండి. రోజు చేసే పూజలను అధిక మాసం అరే ఆపేయడము అనేది అబద్ధం. అలా ఆపకండి. ఒకరోజు 2 రోజులు సరే ఆపేద్దాం పూజలు, అయితే ఈ నెలంతా వద్దు, భోజనం కూడా తినేది ఆపేద్దాం లేండి. అలాగే అది ఇది నిత్యకర్మాలే కదా. అలా ఉండదు. అంటే భగవంతుని నామస్మరణ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చేయొచ్చు. నిత్య ప్రార్థనలు, నిత్య పూజలు చక్కగా మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. అయితే ఈరోజు శుక్రవారం కదా, మంచి విశేషంగా తెలుసుకోవాలి. నిన్నటి ఒక కార్యక్రమంలో తండ్రి గురించినే మాట్లాడుతూ చాలా విచారాల వరకు వచ్చాం. అంటే ఎలాంటి మంది ఎలా బాధపడతారు తండ్రి గురించి, దయచేసి చేంజ్ అవ్వాలి. ఇక మన మాతృస్త్రీలు, తల్లి నుండి కూడా పిల్లలు బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరోజు వాళ్ళకి ఇంకో రోజు ఎప్పుడైనా చెప్తాం. కానీ మనిషి మొదలు మంచిగా ఉండటం అనేది కావాలి. ఇప్పుడు ఎందుకంటే సమయం చూడండి, టైం అనేది మనకి చెడు అనేది టైం చూసి జరుగుతుందా? ఎప్పుడైనా జరిగిపోవచ్చు కదా. టైం చూసి ఏం జరగదు. ఎప్పుడైనా ఎలాగైనా మనకి దుమికేయచ్చు. మన మంచి టైం అనేది కూడా ప్రతి క్షణము మంచి టైమే. మంచి విచారాలకి ఎప్పుడూ మంచి సమయాలే కొన్ని ఉంటాయి, వాటి కోసం వెయిట్ చేయాల్సి ఉండేది. చూడండి, ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా నేను చెప్తూ ఉంటాను ఎంతోమందికి 48 అని. ఇంతకీ 48 అంటే ఏంటి, ఎట్లా కౌంట్ చేస్తారు గురుగారు? ఇప్పుడు అష్టోత్తరం అంటే ఎంత అంటే 108కి అష్టోత్తర అంటారు. అష్టహోత్ర అష్టోత్తరం. దశ అంటే 10, పంచాదశ అంటే 50, శత అంటే 100, సహస్ర అంటే 1000, దశ సహస్ర అంటే 10,000. ఇలా ఉంటుంది, చాలా ఉన్నాయి. అంటే ఇది అష్టోత్తరం. ఈ అష్టోత్తర అంటే శత ప్లస్ అష్టమి అష్టోత్తర అయింది, అంటే 108 అని. దాన్ని అర్ధం సగం చేస్తే మండలం అంటారు. 54 రోజులు. అది ఇప్పుడు అందరూ 48 రోజులనే మండలం అనేస్తున్నారు. యాక్చువల్లీ 48 అంటే ఏంటి దాన్ని చూడాలి. ఫస్ట్ తెలుసుకోండి. 48 ఎందుకు అందరూ చెప్తారంటే, నక్షత్రాలు ఎన్ని తెలుసా మీకు? నక్షత్రాలు 27 నక్షత్రాలు. రాసులు ఎన్ని? 12. దినాలు ఎన్ని? 7. 7 12 ఎంత? 7 12 19 ప్లస్ 27 ఈక్వల్స్ టు 48. చూడండి ఇక్కడ ఎంత బాగా ఉన్నాయి, కలిసి వచ్చాయో. అంటే నక్షత్రాలు, రాశులు, రోజులు కలిస్తే 48. అంటే జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను 48 రోజులే ఎందుకు చెప్తానంటే దీని కారణం. రోజు కలిసి రావాలి, ఆ నక్షత్రము కలిసి రావాలి, ఆ రాశిను కలిసి రావాలి అనే దానివలన 7 రోజులు, 27 నక్షత్రాలు మరియు 12 రాశులు, వీటన్నిటికీ చేర్చి 48.
ఇక 108 అంటే ఏంటి, ఎలా ఉంటుంది 108? చూడండి, 108 సార్లు మనము ఏంటి పూజలు చేస్తూ ఉంటాం. 108 సార్లు అష్టోత్తరం, 108 మంత్రాలు. ఎందుకంటే 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. చూడండి అలా కలిసి వచ్చింది. 108 అక్షరాలు అన్నమాట. 27 నక్షత్రాలకి 108 పదాలు అయ్యాయి. ఇది ఈ జ్యోతిష్య రహస్యం అన్నమాట. దీంట్లో ఉండేది అన్ని జ్యోతిష్య రహస్యం. అయితే వీటన్నిటికన్నా మిన్నగా మనిషి నిత్య జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే రోజు ఉదయాన్నే లేచి 10 నుంచి 15 నిమిషాల దాకా వాకింగ్ చేయడము, పారాడుతూ ఉండడమే, ప్రకృతిని చూసి ఆనందించడము, యోగాభ్యాసం చేయడము చేయాలి. రోజుకి 10 నుండి 15 నిమిషాలు కంపల్సరీ చేయాలి అతను నిత్య చైతన్యవంతంగా ఉండాలంటే. తర్వాత 10 నిమిషాలైనా అతను ధ్యానం చేయాలి. 10 నిమిషాలైనా కంపల్సరీ ముద్రా యోగా, ఇంకోటో ధ్యానం, ఇలా ఏదో చేస్తే మనసు చైతన్యం అవుతుంది. చైతన్య లహరీలో సృష్టి అయ్యి మనం ప్రశాంతంగా ఉంటాం. చాలా విశేషం. అలా ప్రతిరోజు చేయాలి. ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. అంతకుముందు ఈరోజు కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి వెంకట నారాయణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వెంకట నారాయణ గారు. నమస్కారాలండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా బాబు పేరు వెంకటనారాయణ రెడ్డి అండి. నక్షత్రం స్వాతి చెప్పండి. నక్షత్రం. ఏ నక్షత్రం అండి? స్వాతి. సరే అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మీ నరసింహారెడ్డి. మాట్లాడండి గురుజీతో. నమస్కారం అండి. నమస్తే గురూజీ గారు. చాలా చాలా ఇది మాకు ఈ లైవ్ లో దొరకటం ఎంత అదృష్టం అంటే, మేము ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరంన్నర నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. ఆశీస్సులు ఉంటాయి. అదేనండి, మా బాబు గురించేనండి. స్వాతి నక్షత్రం, తులారాశి. ఏం చదువుకున్నాడు బాబు? బాబు డిగ్రీ చేశాడండి. అట్లా ఎంబీఏ చేసేయాల్సి ఉంటాయి. డిగ్రీ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు ప్రస్తుతానికి, కానీ ఎక్కడ సరిగా జాబ్ లైన్ లో ఉండాడండి. 3 నెలలు చేస్తాడు, ఏదో చేస్తాడు, మళ్ళీ మానేస్తాడు, మళ్ళీ ఎక్కడో చూస్తాడు. అట్లా స్థిరమైన జాబ్ చేస్తలేరు. అసలు ఎందుకు, ఏంటి అతని పరిస్థితి? అంటే జాతకం అయితే అబ్బాయి బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. రాహు మహాదశలో జన్మించాడు. రాహు మహాదశలో జన్మించినా కూడా ప్రస్తుతం అయితే అబ్బాయికి జన్మ జాతకం ప్రకారం, అంటే రమణ శాస్త్రం ప్రకారం, దశమ స్థానంలో, ఉద్యోగ స్థానంలో అతను పుట్టినప్పుడు పాపగ్రహాలు ఉండేదాని వల్ల అతనికి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఉద్యోగ స్థానంలో శుభగ్రహాలు ఉండి, చాలా మంచి శుభగ్రహాల దృష్టి ఉన్నా కూడా, లేదా ఉద్యోగ స్థానాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉండి మంచి స్థానంలో ఉంటే కూడా జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ స్థానంలో అలాంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా అలాగే జరిగితే ఉద్యోగ స్థానాధిపతి నీచంలో ఉన్న స్థిరత్వం, ఉద్యోగం ఉండదు. ఇలా చాలా రకరకాల చేంజ్ అవుతూ ఉంటాడు. ఇచ్చిన జన్మజాతకం ప్రకారం 7.5 కూడా ఉండింది. శని దోషం కూడా, పుట్టినప్పుడు శని కూడా దుస్థానంలోనే ఉన్నాడు, జన్మ సమయ స్థానేషు, అంటే జన్మ సమయంలో. అందువలన ఈ 7.5 కంప్లీట్ అయ్యే వరకు స్థిరమైన ఉద్యోగం లేదు అనే చూపిస్తుంది. అయితే ఆ ఒక 7.5ని తగ్గించుకొని శని శుభదృష్టి, ఈ కుదృష్టి కన్నా శుభదృష్టి పడడంలో చేసుకొని వస్తే అభివృద్ధి అయిపోతుంది, మంచి జాబ్ దొరికేస్తుంది, ప్రాబ్లం లేదు. ప్రతి సోమవారం మీ అబ్బాయిని శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి. ఉదయం 7 నుంచి 9 లోపు, 7:30 to 9 రాహుకాలంలో అలా చేసుకొని ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఇవి 16 వారాలు చేసుకోమని చెప్పండి. ప్రతిరోజు ఇంట్లో హనుమాన్ చాలీస్ పఠించుకోమని చెప్పండి. ఇలా చేసుకుంటూ ఉద్యోగం సిద్ధి కోసం ప్రతి రాత్రి పడుకోనే ముందు గురుది దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వేమన్న గారు, ఇక వీర బ్రహ్మేంద్ర గారు, వీళ్ళంతా గురుగారులే. మనకి ఇష్టమైన గురుగారు ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ రాత్రి పడుకోనే ముందు ఒక దీపం వెలిగించి, నాకు రేపటి నుండి నా ఉద్యోగంలో మంచిగా రావాలి, మంచి ఉద్యోగం కావాలి అని సంకల్పం చేసి రోజు 27 రోజులు చేయమని చెప్పండి. ఖచ్చితంగా అంతలోపలే మంచి ఉద్యోగం కలిసి వచ్చేస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, సిరిపురం నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. బాబు పేరు రవితేజ. 6వ తారీఖు 8వ నెల 1987 అండి. సరే అండి లక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. చక్కటి వందనాలండి. ఏం చదువుతున్నాడు తల్లి కొడుకు? పాలిటెక్నికల్ చేస్తున్నాడండి, 2వ సంవత్సరం ఇది. అదే ఎలా ఉంటది అనేసి తెలుసుకుందాం అని చాలా రోజుల నుంచి చూస్తున్నాం అండి. బాగుంది తల్లి మీ అబ్బాయి జాతకం. చెప్పండి గురూజీ. మంచిగా ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. బద్ధకం ఎక్కువ, ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ తక్కువ, ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగాలి, బాగా ఖర్చుకి డబ్బులు ఇస్తూ ఉండాలి, ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. అదే గురూజీ, కరెక్టే గురూజీ. అదే జరుగుతుంది. అతనికి అదే ఇష్టం కూడా ఎక్కువ. ఎప్పుడు మీరు 100 రూపాయలు అంటే అతను 1000 రూపాయలు అడుగుతాడు. ఎప్పుడు బ్రాండెడే కావాలి, అవును గురూజీ. హైఫై జీవితమే కావాలి, అలా ఆశపడతాడు. ప్రాబ్లం లేదు, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్ తీసుకొని కంప్లీట్ చేయమని చెప్పండి. జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తాడు, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది జాతకం. విదేశ ప్రయాణం కూడా ఉంది అబ్బాయికి. అంటే ఉద్యోగం దుబాయ్లో, అబ్రాడ్ కంట్రీస్లో, సౌదీ కంట్రీలో, అరేబియా ఇలాంటి కంట్రీస్లో వెళ్ళి ఉద్యోగం చేస్తాడని కూడా చూపిస్తుంది. చాలా బాగుంది తల్లి, ప్రాబ్లం లేదు. కొంచెం గర్వం ఎక్కువ, అవి తగ్గాలి. ఇంట్లో అందరికీ గౌరవించాలి, తల వంచి ఇతరుని గౌరవం అర్థం చేసుకొని బతకడం ప్రయత్నించాలి అయినంత వరకు. ఉదయం త్వరగా లేవాలి, రాత్రి త్వరగా పనుకోవాలి. ఇంత మాత్రంలో ఇతను చేంజెస్, వరకు ఇంకేం అవసరం లేదు. మంచోడే మీ అబ్బాయి, అయితే అన్ని ఓవర్ యాక్టివిటీస్ ఎక్కువ, చాలా స్పీడు. అవన్నీ కాస్త తగ్గించుకుంటే జీవితంలో బాగుంటాడమ్మా. ఇతని పేరులో ప్రతి సోమవారం శివాలయంలో బిల్వార్చన చేయించండి, ఒక 16 వారాలు. ప్రతి శనివారం సరస్వతి ముందు నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి అతని చేతిలో. ఇలా చక్కగా రోజు చేస్తూ వస్తే ఖచ్చితంగా అబ్బాయికి సద్బుద్ధి వచ్చి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జీవితంలో మంచిగా ఉంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, రుద్రవరం నుంచి సుధారాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సుధారాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నానండి. మీ నక్షత్రం చెప్పండి. తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం తెలియదండి నాకు. సుమారు 28 ఏళ్ళు ఉంటాయండి. సరే అండి సుధారాణి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ గారు మీకు పాదాభివందనాలండి. ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురూజీ గారు మీతో మాట్లాడాలని చాలా నుంచి ట్రై చేస్తున్నానండి. మంచి తల్లి, కానీ జన్మ జాతకంలో కుటుంబ స్థానంలో ప్రశాంతత లేదు అని చూపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 10 సంవత్సరాలు అయిందండి. సరే అమ్మా, సరే తల్లి. జాతకం అయితే నిజంగా చాలా బాగుంది. నీ జాతకంలో అంటే కుటుంబ స్థానంలో ప్రశాంతత లేదు అని చూపిస్తుంది. అది ఒకటే నీకు బాధ, వేరే ఇంకేం లేదు. అది మంచిగా ఉందా అంటే ఖచ్చితంగా బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చక్కగా చేయి తల్లి. మీ కులదైవం, ఇంటి దేవుడు ఎవరు తల్లి? నాకు పెద్దగా తెలియదండి. ఇంతకు ముందు వీళ్ళు మా అత్తవారింటి వాళ్ళు అయితే సాంబశివుని చేసేవాళ్ళంట, అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని చేసేవాళ్ళు. సరే అమ్మా. భర్త ఏం పని చేస్తారు? పొలం పని చేస్తారండి, రైతే. సరే తల్లి, మీరు తెలుగు బాగా చదువుతారు కదా? చదువుతానండి. ప్రతిరోజు లక్ష్మీనారాయణ హృదయము అనే మంత్రం వస్తుంది. దానికోసం ఒక 1/2 అవర్ స్పెండ్ చేయాలి మీరు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని ఒక 48 రోజులు కంటిన్యూస్గా పఠించండి. ప్రతి మంగళవారము సాయంత్రం రాహుకాలంలో సుమారు దాదాపు 3 నుండి 4:30 లోపు మంగళవారం సాయంత్రం అలాంటి సమయంలో ఒక నిమ్మ పండుని చేతిలో పట్టుకొని సంకల్పం చేసి, నా సంసారిక జీవితంలో మేమందరూ ప్రశాంతంగా ఉండాలి, మా కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉండాలి, దాన్ని కట్ చేసి 2 ఒప్పులు చేసి దాన్ని వెనక్కి తిప్పి అందులో నెయ్యి పోసి దుర్గాదేవి, అమ్మవారి దేవాలయం, ఎక్కడైనా అమ్మవారు, శక్తిదేవి, ఇదేదో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, దుర్గామాత ఇలాంటివి ఉన్నాయి మీ చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామ దేవతలు, ఆ దేవాలయంలో మహాలక్ష్మికి వెలిగించకూడదు, మళ్ళీ దుర్గాకు మాత్రమే వెలిగించి రావాలి. ఇలా చక్కగా 16 వారాలు చేసింది అయితే తల్లి, ఖచ్చితంగా నీ కుటుంబంలో అన్నీ సుఖకరంగానే జరుగుతాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. గురూజీ, గూడూరు నుంచి తులసిరామ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి తులసిరామ్ గారు. చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలుసు మేడం. చెప్పండి. 12/4/1990 మ్యామ్. 12/4/1990.
అవును మేడం. పుట్టిన సమయం చెప్పండి. మార్నింగ్ 4:30 మేడం. 4:30 or 5 మ్యామ్. తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల లోపు. అవును మేడం. సరే అండి, తులసిరామ్ గారు మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. మీ పాదాలకు నా శతకోటి వందనాలు స్వామి. మా ఆశీస్సులో ఉంటుంది. జాతకం మీరు బుధవారం రాత్రి, గురువారం అర్లీ మార్నింగ్ కదా? అవును అనుకుంటా స్వామి. థర్స్డే అర్లీ మార్నింగ్. అవును. బాగుంది జాతకం. స్వాతి నక్షత్రంలోనే జన్మించారు మీరు. స్వాతి నక్షత్రం, తులారాశి. ఓకే మ్యామ్. సారీ. చాలా బాగుంది జాతకం అయితే. మంచి యోగం ఉంది. మీ జన్మ జాతకంలో మీ నాన్నగారు ఉన్నారా? లేరు స్వామి, చనిపోయారు స్వామి. జాతకంలో చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో పితృదోషం కూడా కనబడుతూ ఉంది. ఏం పని చేసేవారు నాన్న? నాన్న వ్యవసాయం చేసేవారు స్వామి. ఇప్పుడు మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ చదివాను స్వామి. ఉద్యోగం చేస్తున్నారా? అవును స్వామి. వెరీ గుడ్. దాన్ని అట్లే కంటిన్యూ చేయండి. ఎందుకంటే లైఫ్ చాలా బాగుంది, మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమో స్వామి, నాన్న చనిపోయినప్పటి నుంచి అన్ని కష్టాలే స్టార్ట్ అయ్యాయి స్వామి. అంటే పితృదోషం వచ్చింది, తర్వాత నాన్నకి సర్పదోషం ఉండింది. ఇప్పుడు ఆ పితృదోషం వెళ్ళిపోయి సర్పదోషము, ఇప్పుడు మీరే కదా ఇంటికి. ఇప్పుడు ఆ పరిపూర్ణ కర్మ ప్రభావం అనేది మీపై ఉంటుంది. ఈ కర్మ ప్రభావం ఉండే దాని వలన ఆ కర్మ వెళ్ళే వరకు ఆ కష్టాలన్నీ మీరు అనుభవిస్తారు. ఇప్పుడు నేను రెమెడీ ఇస్తానులేండి, అది వెళ్ళిపోతుంది, తగ్గిపోయే ఇలాంటి రెమెడీస్ ఇస్తాను. దాన్ని చక్కగా చేయండి. మీ ఇంట్లో కుటుంబంలో ఎవరికైనా హై ప్రాబ్లం అనిందా? నేత్రాలు? లేదు, మా నాన్నమ్మకు ఉంది స్వామి, ఆయనకి. ఓకే, మీకే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మీకు స్కిన్ అలర్జీ లేక హియర్ ప్రాబ్లం వస్తుంది కంపల్సరీ. ఇయర్ ప్రాబ్లం అయితే ఉంది స్వామి. హియర్ ప్రాబ్లం అది వస్తుంది. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఏం లేదు. మానసికంగా ప్రశాంతత లేదు. మీకు ఉద్యోగం చేస్తారు, అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకుంటారు, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. ఏదో అసంతృప్తి జీవితం అయిపోయింది. దాని నుంచి బయటపడాలి మీరు. ప్రతిరోజు ఒక 45 రోజులు నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయండి రోజు. మీరు ఉద్యోగం చేసే చోటు ఆ సర్పశాపం రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. తర్వాత ప్రతిరోజు కూడా మీరు అయినంత వరకు ఆదిత్య హృదయం పఠించండి. ఆదిత్య హృదయాన్ని మీరు ఎంత పఠిస్తారో అంత అభివృద్ధి అవుతుంది జీవితంలో, అంత బాగుంటారు ప్రశాంతంగా. తర్వాత ప్రతి శనివారం మినుములు, ఉలవలు, శనగలు మొలక చేసినాం అన్నీ ఒక పిడికలో మొలక రావాలి. వాటిని కాస్త ఈ ఒక బెల్లం కలిపి దాన్ని గోమాతకి తినబెట్టాలి. ఇలా చేస్తూ వస్తే రోజు రోజుకి పితృదోషం, సర్పశాపం తగ్గి జీవితంలో అభివృద్ధి స్థాయికి వెళ్తారు. మీ సంకల్పం చేసినవన్నీ జరుగుతాయి. నీకు ఎక్కడ ఫెయిల్యూర్ ఉండదు, ఎక్కడ లాస్ అనేది ఉండదు. మీ నాన్న అనుకున్నట్టే అన్నీ మంచిగానే జరుగుతాయి. మీరేం బాధపడకండి. ధైర్యంతో నేను చేయగలను అనే ఉత్సాహంతో మీరు చేయండి, ఖచ్చితంగా గెలుస్తారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, అనంతపూర్ నుంచి మాధవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్తేనండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. నాదప్రియ, జ్యేష్ఠ 1వ పాదం అండి. జ్యేష్ఠ 1వ పాదం. సరే అండి, మాట్లాడాను గురూజీతో. సరే. నమస్తే అమ్మా. నమస్తే స్వామి, బాగున్నారా? బాగున్నాను తల్లి. చాలా రోజుల నుంచి మీరు ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను స్వామి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిలో మీ అమ్మాయి జన్మించింది. ఏం చదువుతుంది అమ్మాయి? ఇంటర్ సెకండ్ అయిపోయింది ఇప్పుడేను. ఇంకా బీటెక్ చేర్చాలా? ఏం చదువుతుందో తెలియలేదు, అది అర్థం కాక. ఇంటర్ ఎంపీసీ తీయించారా? ఎంపీసీ నేను. ఇప్పుడు సిఎస్సి తీసేయండి, కంప్యూటర్ సైన్స్. చదువుతుంది, ఎడ్యుకేషన్ బాగుంది, ప్రాబ్లం లేదు. కోపం ఎక్కువ తల్లి నీ కూతురికి, కాస్త బద్ధకము, ఇవి 2 వదిలేస్తే జీవితంలో మంచిగా ఉంటుంది. ఇంట్రెస్ట్ చెప్పి చదువుమని చెప్పండి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివించండి. అదే తీసుకోవాలి, అదే వచ్చేస్తుంది. సరే, ఎంసెట్ ఎగ్జామ్స్ ఏం తీసుకోలేదా? లేదు స్వామి, ఎంసెట్ రాసింది కానీ 65,000 ర్యాంక్ వచ్చింది స్వామి. అయితే ఇంకా మేనేజ్మెంట్ సీట్ డొనేషన్ రెడీ చేసుకొని కట్టండి. చదివించేయండి, ఇంకేం చేసే అవసరం లేదు, చదివించండి. బీటెక్ కంప్లీట్ కానీ తర్వాత ఎంఎస్ఓ లేదంటే ఇంకేదైనా చదువుకొని ప్రాబ్లం లేదు. వివాహిత జీవితం కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేస్తుంది, ప్రాబ్లం అయితే లేదు, మంచిగా ఉంది. చుట్టుపక్కల ఏదైనా మంచి కాలేజ్ ఉంటే మంచి క్యాంపస్ సెలెక్షన్ అయ్యే కాలేజ్, దూరం ఏదంటే రెసిడెన్షియల్ కాలేజ్లో పెట్టండి. మీరు అమ్మాయి పేరులో
ప్రతి సంకష్ట చతుర్థి రోజు మహాగణపతికి ఒక దేవాలయంలో గరకమాల, తెల్ల జిల్లేడు పూలమాల ఇలాంటిది ఏదైనా ఇచ్చి పూజించి కాస్త శనగలతో చేసిన ఏదైనా ప్రసాదం, శనగల్ని ఉడకబెట్టి దాన్ని ప్రసాదంగా చేర్చి మహాగణపతి నైవేద్యం చేసి వచ్చిన భక్తులకు పంచిపెట్టండి. ఏదో ఒక అర్ధ కేజీ చేసినా చాలు ప్రతి మాసం. అలా అమ్మాయి పేరులో చేయిస్తూనే ఉండండి. ఎడ్యుకేషన్ ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేదాకా అలా చక్కగా చేసింది అయితే అమ్మాయి జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు తల్లి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి తర్వాత మీరు వివాహానికి ఆలోచిస్తారు. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నేను చెప్పింది చక్కగా చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు మీ అమ్మాయికి మంచిది అవ్వాలి. నమస్తే. మాధవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, తిథులు, రోజులు, నక్షత్రాలు వీటి గురించి వివరిస్తున్నారు. తిథులు, రోజులు, నక్షత్రాలు ఇవన్నీ తెలియచేసి జీవితంలో మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనే దాన్ని మాట్లాడుతూ వచ్చాం. సంతోషంగా ఉండాలంటే అది అంగడిలో కొనుక్కునేదాన్ని అందరూ కొనుక్కునేవారేమో. 1 కేజీ నాకు కావాలి, 2 కేజీలు నాకు కావాలి, 3 కేజీలు నాకు కావాలి. అలా ఉండింటే బంగారు కన్నా ఎక్కువ రేట్ అయిపోయేది ప్రపంచంలో, ప్లాటినం కన్నా ఎక్కువ రేట్ అయిపోయేది. సంతోషం దొరికేట్టునింటే ఎన్ని కోట్లు ఉండి సంతోషం దొరకలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా సంతోషం అంత ఈజీగా రాదు. మనలోనే సంతోషం ఉంటుంది. మనం వెతుక్కోవాలి, తెచ్చుకోవాలి లోపల నుండి. నేను సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నేను ఇతరులకి ఎప్పుడు నేను బాధ పెట్టను, నాకెవరు బాధ పెట్టేది వద్దు, నేను సంతోషంగా ఉండాలి అంటే చైతన్యవంతం కావాలంటే రోజు ఉదయాన్నే త్వరగా లేవాలి. చూడండి, సంతోషం దొరికేది ఎక్కడెక్కడ, ఉదయాన్నే త్వరగా లేవాలి. యోగా, ధ్యానం ఒక 20 నిమిషాలు చేసుకోవాలి. స్నానం చేయాలి. దేవుడు పూజ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ దేవుడిది ఏదైనా స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. చక్కగా మహారాజులాగా టిఫిన్ తినాలి, కడుపు నిండా. మీరు ఇంత బాగా తినండి. మధ్యాహ్నం మహారాణిలా భోజనం చేయాలంట. చూడండి, ఉదయం మహారాజులా టిఫిన్ తినాలి, మధ్యాహ్నం మహారాణిలా భోజనం చేయాలి, రాత్రి భిక్షకుడలాగా భోజనం చేయాలి. దీని అర్థం ఏంటి అంటే ఉదయం బాగా తినచ్చు, గట్టి పదార్థం బాగా తినచ్చు, మధ్యాహ్నం మెత్తనైన ప్రసాదం తినచ్చు. రాజు గట్టి కదా, ఏది తిన్నా కూడా జీర్ణం చేసుకుంటాడు అని అర్థం. ఉదయం ఏదైనా తినచ్చు, మధ్యాహ్నం మెత్తనైన ప్రసాదం తినాలి, మంచిది. రాత్రి భిక్షకుడుగా ఎక్కువ భోజనం రాత్రి తినకూడదు, నీరు పదార్థం ఎక్కువ తీసుకోవాలి, తక్కువ భోజనం తినాలి అని అర్థం. చూడండి ఎంత బాగా వర్ణించారో దీన్ని. ఉదయం రాజు, మధ్యాహ్నం రాణి, రాత్రి భిక్షకుడు, ముగ్గురులా మారిపోవాలి టైంలు భోజనంలో. ఎప్పుడు చైతన్యంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఏం కష్టాలు వచ్చినా ఏం వచ్చినా లైట్గా తీసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా నవ్వుతూ ఇతరుల్ని నవ్విస్తూ బతకాలి. భోజనంగా అయింది, తర్వాత ఏం చేయాలి ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, మరి మనిషి జీవితంలో ఉత్సాహంగా ఉండడం ఎలా అనేది వివరిస్తున్నారు. ఉత్సాహంగా ఉండాలి. రోజుకి 3 సార్లు చక్కగా తినాలి అని చెప్పాను, కానీ ఎలాంటి ఫుడ్ తినాలి అని చెప్పలేదు కదా. మీకేం చెప్తే రోజు మార్నింగ్ ఏంటి కోడి, మధ్యాహ్నం గొర్ర, రాత్రి పిట్ట ఏదో ఒకటి తినేస్తారు. అలా ఉండకూడదు. శాకాహారం. ఎంత మనిషి ఉత్సాహంగా ఉండాలంటే అంత వెజిటేరియన్గా ఉండాలి. మీ ఇష్టం తినుకోండి, అయ్యో నాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. చెప్పే కర్తవ్యం నేను చెప్తున్నాను అంతే. ఎప్పుడు కూడా కొన్ని నాన్ వెజ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల బద్ధకం ఎక్కువ వస్తుందంట మనిషికి. చూడండి, ఫారినర్స్ టోటల్ వెజిటేరియన్గా మారిపోతున్నారు. జర్మనీ, జపాన్ వీళ్ళంతా ప్యూర్ వెజిటేరియన్స్గా కూరగాయల కోసం గొడవలు తింటున్నారు, అది వేస్తుంటారు. కొత్తగా మన ఒక సైన్స్ వచ్చింది. నాకు చిన్నపిల్లలు అసలు నాన్ వెజే తినకూడదు ఇప్పట్లో. ఇప్పుడు వచ్చినదంతా ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల వాళ్ళు మందగించిపోతుంది, ఐక్యూ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఉంటే హైపర్ యాక్టివ్ అయిపోతారు, లేదా ఫుల్ డీపర్ వచ్చేస్తారు, డిప్రెషన్కి వెళ్ళిపోవడం. పాతకాలంలో అవన్నీ ఉండేవి కాదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇలా దీనివల్లనే ఇలా జరుగుతుంది. ఉదయము మధ్యాహ్నం రాత్రి తినాలి. రాత్రి భిక్షకుడలా తినాలి, ఉదయం రాజులా తినాలి, మధ్యాహ్నం రాణిలా భుజించాలి. అయితే మనము ఈ రెడీమేడ్ ఫుడ్ అనే దానికన్నా ఇంట్లో వండుకో ఉంటారు కదా మన తరకారీలు, కూరగాయలు ఇలాంటివి, వాటితో తయారు చేసిన ఆహారం తినండి. ఇప్పుడు అన్నీ పాకెట్లో పెట్టి ఫిక్స్ చేసి ఉంటారు, రెడీ టు హీట్. ఏముంటుందో టచ్ చేయడం, నీళ్ళ బాగా ఉడికి పెట్టేది తినేయడం. ఇప్పుడే ఆడవాళ్ళకి చేయడానికి పని లేదు, ఇంకా అవ్వేరే వదిలేస్తారు, ఇంకా పనే లేదు. ఏంటి పని అంటే, అవును కరెక్ట్, నిజమేలేండి. ఎందుకంటే ఉదయం ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే జీవితం వెళ్తుంది.
ఇప్పుడు ఇద్దరు వెళ్తారు, ఇద్దరు వస్తారు, ఇద్దరు వెళ్ళి ఇద్దరు వస్తుంటారు, పాపం టైం ఉండదు తినడానికి. ఇలా ఏదో ఒకటి చేసి పెడితే దాన్ని వేసుకొని తినేస్తారు పాపం. అలాంటిది మిషన్స్తో తయారైన ఫుడ్ని మానేసి ఇంట్లోనే తయారు చేసుకో, అంటే మీ చేతుల్లో తయారు చేసుకుంటే రుచి అది ఉండదు కదా, అంతే క్లీన్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి, అంతే. మీరు పాటించేది మీ ఇష్టం, అది. తర్వాత ఆడవాళ్ళంతా తిట్టుకోకండి, గురుగారు మీరు ఇలా చెప్పేస్తున్నారని మా ఇంట్లో మా భోజనం తినేది మానేశారు మా హస్బెండ్, అలా అనుకోకండి. ఎందుకంటే ఇంట్లో మనము కూరగాయలు మన చేతుల్లో వచ్చి చేసేవి ఆరోగ్యానికి చాలా మంచిది. మిషన్తో అవి ఏంటి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఏదేదో బర్గర్లు ఇలాంటివి, అలాంటివి మానేయండి అని చెప్తున్నాయి. చక్కగా అన్నము, రొట్టి ఏదో మీరు చేసుకునేవి రోజు ఇంట్లో చేసుకొని తినండి, మంచిది. అది అప్పుడు దేహానికి ఎలాంటి బాధ పెట్టదు. అబ్జర్వ్ చేయండి, ఏదైనా మంచిది ఒకటి తినేయండి, కొత్తగా ఏదైనా ఒక ఐటెం బయట తీసుకొని, అది అరగదు అసలు. ఎందుకు అరగదంటే అది నీకు పట్టదు కాబట్టి. అదే అజీర్ణం అంటే, దాని చిన్న రోగాలు వస్తాయి. మనం మంటలోనే తెలుసుకోవాలి. తింటే అరగదప్ప, ఒకసారి తిన్నామా వదిలేయాలి, లేదు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 15 రోజులకు, అది రోజు అలవాటు అయిపోతుంది. మన ఆరోగ్యం మనం తెలియకుండానే పాడు చేసుకోవాలి. దానివలన ఆహార పద్ధతిలో కూడా ఇలా ఉండాలి. తర్వాత మీకు నవ్వు వస్తుందా, చిన్నగా నవ్వుకండి, ఇంత నవ్వు వచ్చిందంటే ఇట్లా తలంచుకొని ఈ అంటూ ఉంటారు. అలా ఉండకండి. నవ్వు వచ్చిందా జోరుగా నవ్వేయండి, భయం పడకూడదు. నవ్వు వచ్చినప్పుడు నవ్వేయాలి. నవ్వుని ఎందుకు ఇది పెట్టుకోవాలి? నవ్వితే మన దేహంలో ఒకసారి మనం జోరుగా నవ్వితే నరాలు 40 నరాలు యాక్టివేట్ అవుతాయంట. చూడండి ఎంత ఉందో దీంట్లో. నవ్వడం కూడా చాలా, అందుకే ఉదయం పార్కులో చూడండి కొందరు ఉంటారు, అహాహాహా నవ్వుతూ ఉంటారు. అదేంటి లాఫింగ్ క్లబ్బులు కూడా ఉన్నాయి అలాంటి నవ్వుతూ ఉంటారు. ప్రాక్టీస్ చేయడం ఉదయాన్నే 5 గంటలకి లేచి ఇలా చేయాలి. అలా మీరు ఎప్పుడు అనిపిస్తే, నవ్వడం అనిపిస్తే నవ్వేయండి, ఎవరన్నా ఇచ్చేసి దాని లోపలే నవ్వకండి. తర్వాత రోజుకి మీరు ఎప్పుడో ఎండలో వెళ్ళొస్తారు, వస్తేనే ఒకసారి ఫ్రెష్గా మకం కడగండి. ఎక్కడో బయటకు వస్తారు, చేతులు కాళ్ళకు కడుక్కోండి, రిలాక్స్మెంట్ అవుతుంది, ఫ్రీనెస్ ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా అయినంత వరకు ఎన్ని చోట్ల మనకి ప్రశాంతత కలుస్తాయి, వాటన్నిటికి కూడా మనము సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడెక్కడ మనకు కలిసి వస్తుందో అక్కడనే ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. తర్వాత పగులు పూటలు నిద్రపోవడం మానేయాలి. రోజుకి రాత్రిపూట మాత్రం 7 గంటలు నిద్రపోవాలి. 7 గంటలు మినిమం. 7 అవర్లు ఎవరైతే నిద్రపోతారో చక్కగా రోజు ఈజ్ అ పర్ఫెక్ట్. 7 అవర్లు నిద్రపోండి, రోజుకి 3 టైంలు భోజనం చేయండి, నవ్వొచ్చినప్పుడు నవ్వేయండి. ఏదైనా ఆట ఆడాలి అన్నప్పుడు సంకోచం పడద్దు, ఆట ఆడండి. ఏదైనా మీరు క్రికెట్ అంటే ఇంకా మనమే చెప్పించినట్టు ఉంటుంది. ఇక ఇల్లు వదిలేసి వెళ్ళి ఆట ఆడకి వెళ్ళిపోతే కష్టం. పిల్లలతో ఆట ఆడండి. చిన్న పిల్లలు ఉంటాడు, ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి మీ పిల్లలతో. వాళ్ళు మనసు తృప్తి పడుతుంది, మనకి ఆట అన్నట్టు ఉంటుంది కదా. అలా ఏదైనా ఆడాలి అనిపిస్తే ఆట ఆడండి. అప్పుడు చూడండి ఇందులో ఏమొచ్చింది, ధ్యానం అయింది, యోగా అయింది, పూజ అయింది, భోజనం అయింది, నిద్ర అయింది, ఇంట్లో ఆటలు అయింది, ఇవన్నీ అయినాయి. ఇంకా ఉన్నాయి, అవేంటి దాన్ని తెలుసుకునే ముందు ఇప్పుడు గురూజీ హైదరాబాద్ నుంచి మాధవీలత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మాధవీలత గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ నక్షత్రం చెప్పండి. రోహిణి నక్షత్రం. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు, మీ పాదాలు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, చంద్ర మహాదశలో జన్మించారు. అవునండి. ఏం పని చేస్తారు మీరు? ఏం లేదు, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారా? అవునండి. సరే అమ్మా, జాతకం అయితే చాలా బాగుంది, కానీ జాతకంలో చతుస్థానం, కుటుంబ స్థానం, మాతృస్థానాన్ని చూపిస్తూ ఉంది. కుటుంబంలో ప్రశాంతత లేదు అని చూపిస్తుంది. కుటుంబంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటలేదు. ఆరోగ్యం బాగలేదు, అన్ని రకాల శురువు అయ్యాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 26 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందమ్మా. అవునండి. మంచిది తల్లి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇతరుల గురించి ఆలోచించకండి, మీరు ఫస్ట్ అది మానేయండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించే మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దాని గురించి ఆలోచించడం తగ్గించండి, ఆటోమేటిక్గానే ఆరోగ్యం చక్కగా సరిపోతుంది. ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి నువ్వులంతో దీపం వెలిగించండి. ప్రతి గురువారం రావి చెట్టుకు ఒక 5 ప్రదక్షిణలు వేయండి. ప్రతి శనివారం దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు వేసుకొని రండి.
ఇలా చక్కగా 16 వారాలు చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం సరిపోతుంది. ఇంట్లో మీరు తెలుగు బాగా చదువుతారా తల్లి? చదువుతాను. ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు మీరు ఒకసారి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ రండి. అలా చేస్తూ ఉంటే రోజు రోజుకి ఆరోగ్యంలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత అన్నీ కలిసి వస్తాయి తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి, మీకు త్వరలోనే అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, జీవితంలో ఉత్సాహంగా ఉండడానికి మరిన్ని సూచనలు తెలియజేస్తా అన్నారు. ఎప్పుడు కూడా చూడండి, ఇవన్నీ కూడా ఒక రకంగా అయితే ఎప్పుడు వేరే వాళ్ళ విచారంలో అవి ఇవి గాసిప్స్ మానేసి, అంటే ఇతరుల గురించి టాపిక్స్ మానేసి ధనాత్మక శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి కాస్త ఆ టైంని దీని గురించి ఆలోచించండి. టైం పాస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకేం పని ఉండదు. వాళ్ళని వీళ్ళ నలుగురు కూర్చోబెట్టుకోవడం, ఇతరుల గురించి మాట్లాడడం, అది ఏంటో పిచ్చి అలవాటు వాళ్ళకి. ఏదో విచారం తెచ్చి ఉండే చట్టం అన్నీ ఉడ్డేసుకొని చెరపడం అంతే. అలా చేయకూడదు. ఎప్పుడు మన వల్ల అయితే వాళ్ళకి సహాయం చేయాలి. ఇతరుల గురించి పర్సనల్ గురించి మనం ఎప్పుడూ గాసిప్స్ మాట్లాడకూడదు. వాళ్ళ పర్సనల్ ఏముంటుందో, ఏం జరిగింటుందో పాపం మనకేం తెలుసు? అవును కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదేదో ఉంటాయి, నాన్న, తండ్రి, కొడుకు గొడవలు అవన్నీ ఉంటాయి. దాన్ని బహిరంగ పెట్టడం అనేది అంత మంచిది కాదు కదా. అది అవసరం లేదు కదా. ఒక నలుగురు కూర్చొని ఆ విచారణ చర్చ చేస్తున్నారంటే ఇట్స్ ఎ నెగిటివ్. అదే నేను జీవితంలో ఎలా అభివృద్ధి రావాలి, నలుగురికి మంచి చేయాలంటే ఎలా చేయాలి, ఈ ధనాత్మక శక్తి, మంచి శక్తి కావాలి. మనం మంచి లైఫ్లో బాగుండాలంటే మనం చక్కగా ఉండాలి. ఫస్ట్ మనం వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే మన గురించి మాట్లాడుకుని 100 మంది ఉంటారు, అది తెలీదు. ఎప్పుడో చెప్తుంటారు కదా, ఇలా చూపిస్తున్నావు, వద్దు నువ్వు అలా చూపించుకో, నిన్ను 4 ఏళ్ళు చూపిస్తుంటాయి, మనం ఇలా 3 ఏళ్ళు. అలా ఉండకూడదు. దాన్ని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాంటివి ఫస్ట్ మానుకోవాలి. మనం సంతోషంగా ఉండాలంటే అలాంటివి ఫస్ట్ కంపల్సరీ మానేసుకోవాలి. తర్వాత అయినంత వరకు ఇతరుల్ని బాధ పెట్టకూడదు. వాళ్ళ శాపాలు మంచిది కాదు. ఇప్పుడు ఎప్పుడు వేరే వాళ్ళని బాధ పెడుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంటుంది? బాధ పెట్టద్దు. ఇతరుల్ని బాధ పెడుతూ ఉంటే ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. మళ్ళీ ఏదో రకంగా ఇతరులతో ద్వేషం పెంచుకోకూడదు. ఫస్ట్ ప్రేమించాలి. ద్వేషం పెంచుకుంటే ఏమొస్తుందండి? ఉండేది 4 రోజులు బతుకుతాము, చనిపోతాము. ద్వేషం పెంచుకుంటే ఏమొస్తుంది? రోజు రోజుకి ద్వేషం పెరుగుతూ ఉంటుంది, దానికి ఎండ్ అనేది ఉండదు. అదే ప్రేమిస్తే కలిసిపోవచ్చా, ఒకరినొకరిని మంచిగా ఉండొచ్చా? ఏదో వచ్చింది, గొడవ అయింది, వెళ్ళిపోయింది, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, అయిపోయింది, మిస్కమ్యూనికేషన్ అయిపోయింది, అంతే, మర్చిపోవాలి. దాన్నే పట్టుకొని లాగడం, దాన్నే పట్టుకొని ఎన్ని రోజులు తీసుకెళ్తాం? అలా ఉండకూడదు. మనిషి సంతోషంగా ఉండాలంటే అప్పటికప్పుడు మర్చిపోవాలి. మంచి విచారాలు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మంచి విచారాలు, మంచి ఎడ్యుకేషను, మంచి నాలెడ్జు మీరు నేర్చుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది, మాట్లాడాల్సినది, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్, జవాబుదారీస్ గురించి, మీ ఫ్యూచర్ లైఫ్ గురించి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకోవాలి, మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే మర్చిపోవాల్సినది ఏంటి? మన జీవితంలో మర్చిపోవాల్సినవి చెడు. ఎప్పుడో ఎవరిదో చెడు జరిగింది, ఎక్కడో ఏదో చూసాం, అది మర్చిపోవాలి. ఎప్పుడైతే మనం విచారాలని, చెడు విచారాలని మర్చిపోతూ మంచి విచారాల గురించి అలాగే మైండ్లో ఉంచుకుంటూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా అతనిలో ప్రశాంతత అనేది వచ్చేస్తుంది, వెతుకుంటూ వస్తుంది. ఇక కష్టపడే అవసరమే లేదు. అయితే మన జీవితంలో ఇంకా కొందరు ఏం చేస్తారు? నేను సంతోషంగా ఉండాలి అంటే వేరే సంతోషం పెరుక్కోవడం కాదు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, అయితే అతనికి ఉండకూడదు. నాకేదో లాటరీ రాలేదు, అతనికి రాకూడదు. మనకు కాదు, అతనికి కాకూడదు. దీన్ని ఏమంటారంటే కడుపు మంట పడ్డమా? కాదు, కుళ్ళుతనమా? కుళ్ళుతనం అంటే ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. ఇంతకు ముందు ఆ రోజు ఒక కథ చెప్పాను. అలాగే 2 వ్యక్తులు ఉంటారు. నాకు రాలేదు అంటే అతనికి రాకూడదు, అతనికి ఎక్కువైపోయింది, నాకు అతనికన్నా ఎక్కువ ఉండాలి అనడం. ఎవరు ఎలా బతకడో భగవంతు ఇచ్చిన ఆశీర్వాదం. మంత్రి ఎవడు మంత్రి అవుతాడు, ప్రధాని ఎవరు ప్రధాని అవుతూ ఉంటారు, ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే అవుతూ ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదం, వాళ్ళు పెద్ద గురువుల అనుగ్రహం, గురువుల ఆశీర్వాదం, వాళ్ళు ఎలాగో పెరుగుతూ ఉంటారు, ఏదో అవుతుంది. అందరూ అవ్వాలా అంటే అవుతుందా? అవ్వదు కదా. అంటే అది ఆశీర్వాదం ఉండాలి, పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటేనే అది జరుగుతుంది. అది వదిలేసి నేను ఎమ్మెల్యే అయ్యాను, అతను కూడా కాకూడదు, చూడు ఇలా చేసి పెట్టాలి, అది ఏమాత్రం అండి? దాన్ని ఒక ఈర్ష్య అంటారు. అలాంటిది మన మనసులో అనుకోకూడదు.
ఎప్పుడైతే ఎవరికైతే ఈర్ష అనేది మనసులో ఉందో వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదండి. భోజనంలో కూడా ఈర్ష ఉంటుంది. అప్పుడు అతనిలో ఉందంటే అయ్యే నాకన్నా ఎక్కువ తినేస్తాడే వాడు అనేది ఉంటుంది. వాడు ఎక్కువ తింటున్నాడేమో అది ఉంటుంది. అయ్యో నాకేంటి ఇలాంటి భోజనం పెట్టాడు, వాళ్ళ అంటారు తింటున్నాడే అలా ఉంటుంది. అయ్యో ఇలా చేసి లాస్ట్కి ఏది తినలేకుండా అయిపోతా అంట. షుగర్ బీపీలు వచ్చేస్తాయి. మళ్ళీ షుగర్ వచ్చేసిందే ఉప్పు ఇక్కడ తినలేరు, ఇక్కడ చక్కెర తినలేరు, ఇక్కడ తీయపు తినలేదు, ఏం బతుకులండి మనవి. అది కావాలా మనకంతా అవసరం లేదు. అలా ఇప్పటి నుంచి సంతోషంగా ఉండండి. అవి రావు మన దగ్గరికి. ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉంచుకుంటామో ఇవే పెద్ద రోగాలు. దానికన్నా మెడిసిన్ ఉంది. వీటికి ఈర్షకి మెడిసిన్ లేదు, ఇలాంటి పెద్ద రోగాలకు మెడిసిన్ లేదు. ఇది మహమ్మారి. ఇది ఒక మహమ్మారి రోగాలు అని చెప్పచ్చు. వీటన్నిటికీ ఈర్ష, ద్వేషము, ఉద్వేగము, ఇవన్నీ ఈర్ష అంటే మహమ్మారి రోగాలు ఇవి. వీటికి ఉండవు అనుమానం. మరి అయ్యో వెళ్తున్నాడు ఏం చేస్తాడో, ఇంట్లో ఒకడే ఉంటాడు ఏం చేస్తాడో, ఈ అనుమానం అనేది వదలాలి. ఫస్ట్ అనుమానం పెద్ద రోగం అన్నారు. ఎక్కడైతే అనుమానం ఉందో అక్కడ ప్రశాంతత ఉండదు. అనుమానం పెనభూతం, దానికన్నా భూతం ఇంక ఉండదు. ఏ కుటుంబంలో అయితే అనుమానం ఉందో ఆ కుటుంబం ఇక జీవితంలో నవ్వుతూ చూసుకోలేరు. ఎక్కడైతే అనుమానం ఉందో వాళ్ళు చక్కగా వెళ్ళలేరు. ఎక్కడైతే అనుమానంతో విమానం ఎక్కితే విమానం దిగే లోపలే అతను అన్నీ అయిపోయి ఉంటాయి. పాపం అనుమానం అనేది ఉండకూడదు. ఏ యోగం ఉంటే అది జరుగుతుంది. అనుమానం పడి ఏమొస్తుంది చూడండి. ఇవన్నీ మనలో ఉన్న పెద్ద భూతాలు, పెనం భూతాలు. ఆ భూతాల్ని తొలగించుకోవాలి ఫస్ట్. ఆ ఒక ఈర్ష్య లాంటి మహమ్మారి రోగాల్ని దూరం పెట్టండి. ఈ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, వీటికన్నిటికీ మెడిసిన్లు ఏదో చేసుకోవచ్చు. వీటికి ఏం మెడిసిన్లు మనమే దూరం పెట్టేయాలే. నాకొద్దు, అవసరం లేదు, దూరం పెట్టేయండి. అప్పుడు ఈ మెడిసిన్లు కూడా అవసరం లేదు. ఇవన్నీ దూరం పెట్టేస్తామనుకోండి ఖచ్చితంగా ఈ రోగాలు రావు. ఎప్పుడైతే ఇవి మనలో ఉంటాయో నువ్వు ఇలా పట్టావు కదా, రా తీసుకో నేను వస్తున్నాను, ఇవి రెండు స్నేహితులు అన్నమాట. అవి వచ్చాయంటే ఇవి వస్తాయి. వీటిని దూరం పెడితే అవి దూరం అయిపోతాయి. ఇంకా చాలా విచారాలు చెప్పాలనుకున్నా మళ్ళీ సోమవారం కలుద్దాం. ఇక రేపు ముద్ర విశేషంగా అన్నీ తెలుసు కదా. మళ్ళీ సోమవారం కూడా మంచి విశేష ఇలాంటి విచారమే. కుటుంబంలో సంతోషంగా ఉండాలంటే ఇంకా ఎలా ఉండాలి? కుటుంబం అంటే ఫ్యామిలీ కదా. భర్త, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఎవరెవరు ఎలా ఉండాలి? ఆల్రెడీ భర్త అయింది, తర్వాత తండ్రి అయింది, కొడుకు అయింది, కూతురు ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, వీటికి కూడా ఉన్నాయి. దానికి ఆధారాల సమేతంగా ఇస్తాను మీకు. అలాంటిది సోమవారం కార్యక్రమంలో చూద్దాం. మళ్ళీ రేపు మంచి విశేషమైన ముద్రలు ఉన్నాయి, దాన్ని చూసుకోండి. ఇక ఈరోజు మనము చేయాల్సిన సంకల్పం యోగక్షేమం. ఈరోజు మనమందరూ చేయాల్సిన యోగక్షేమం, మనం కుటుంబం చక్కగా ఉండాలనేదే ఒక యోగక్షేమం. చాలా మంచి యోగక్షేమం. అధిక శుక్రవారం, ఈరోజు అధిక మాసంలో శుక్రవారం వచ్చింది. ఈ శుక్రవారం రోజు సాయంత్రము మీ ఇంట్లో మహాలక్ష్మి ఫోటో ముందు కానీ, గజలక్ష్మి ఫోటో ముందు కానీ, ఏదైనా మహాలక్ష్మి ముందు నేతి దీపం వెలిగించి యథాశక్తి పూజించి కుంకుమార్చన చేయాలి. ఈరోజు గురు శుక్ర యోగం మీకు చాలా బాగుంది. ఈరోజు అంటే నక్షత్రాలు అలా కలిసి వచ్చేసాయన్నమాట. పుష్య నక్షత్రం చాలా విశేషం అన్నమాట. పుష్య నక్షత్రము శుక్రవారం వచ్చింది, చాలా మంచిది. పుష్య నక్షత్రాలు సిద్ధిదాతరు, సిద్ధి చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ నక్షత్రం పుష్య నక్షత్రం. ఈరోజు ఇంట్లో మహాలక్ష్మి అష్టోత్తరం పఠించి మహాలక్ష్మి గురించి ధ్యానం చేసి కుంకుమార్చన చేయాలి. ఆ కుంకుమార్చన చేసిన తర్వాత దాన్ని కుంకుమని ప్రతిరోజు ఇంట్లో గడపకి మనం కుంకుమ అలంకరిస్తాం కదా, దానికి పెడుతూ ఉంటే అష్టలక్ష్మి అనుగ్రహం, అష్టసిద్ధి ఉంది, దారిద్ర్యం దూరం అయిపోయి కుటుంబంలో ప్రశాంతత మరియు మహాలక్ష్మి అనుగ్రహం పొందవచ్చు. చూడండి ఎన్ని కలిసి వస్తాయో. అష్టలక్ష్మిల అనుగ్రహము, కుటుంబంలో ప్రశాంతత, మహాలక్ష్మి దృష్టి మీపై ఉంటుంది. అందుకే గడపకి ప్రతినిత్యం ఉదయం లేస్తేనే అలంకారం చేయాలి, పసుపు కుంకుమ రాయాలి. గడప ఎలా ఉంటుందో ఇంట్లోపల సంసారం అలా ఉంటుందంట. ఇప్పుడు ఏ గడపకి మీరు ఇలా పెడుతున్నారండి? లేదు. అందుకే మీ సంసారాలు ఇలా అయిపోతున్నాయి. ఏ కుటుంబంలో రోజు ఉదయం లేసి గడపకి పసుపు కుంకుమ అలంకరిస్తున్నారో ఆ కుటుంబంలో అన్నీ ఉన్నాయి. అన్యోన్యంగా అన్నీ మర్చిపోతున్నారండి. అన్నీ లైఫ్ అయిపోయింది. ముగ్గులు వేయకుండా ఉదయం లేసి దానికి స్టిక్కర్లు వేరే వేసి పెట్టేశారు. ఇప్పుడు ఆ స్టిక్కర్లు ఇకేం అవసరం ఉండదు. అది వంగి ఇలా రోజు ఇల్లు తుడిచే బదులు దానికి స్టిక్స్ వేరే వచ్చేస్తాయి. ఇట్లేసి ఇట్లా తుడిచేయడం, ఓట్లలో తుడిచినట్టు ఉండి. అది మీ ఇష్టం. చూడాల్సినది మనది, చేయాల్సినది మనము, అనుభవాల్సినది మనమే. మనం ఏం చేసుకుంటే అది మనకే.
ఈరోజు నేను చెప్పిన యోగక్షేమాన్ని చక్కగా ప్రతి ఒక్కరు చేయండి. మీ జీవితంలో అన్ని రకాల ఆనందాలు పొందవచ్చు. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య ఇంట్లో మహాలక్ష్మి ఫోటో ముందు నేతి దీపం వెలిగించి కుంకుమార్చన చేసి అష్టోత్రం పఠించాలి. ప్రతినిత్యం ఆ కుంకుమని గడపకి ధరింపచేస్తే అష్టలక్ష్మి కటాక్షం ప్రాప్తిస్తుంది. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.